హాయ్ అన్న. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేను చంద్రబాబు గారు జనసేన అనుకుంటున్నాను. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఎందుకంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదు, అక్రమాలు ఇసుక మాఫియా అవ్వచ్చు, ఒక ఐటీ మినిస్టర్ అయి ఉండి ఒక కంపెనీ 5 సంవత్సరాలు రాలేకపోవడం అనేది అంతకన్నా ఫెయిల్యూర్ అన్నది ఏ గవర్నమెంట్లో లేదు. సో అందుకనేసి నేను జనసేన టీడీపీకి గెలుస్తుందనే అనుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? 100% బాగాలేదండి. ఎందుకంటే ఒకవేళ ఉంటే తన ఓన్ సిస్టర్ తనకు సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి ఎలా వెళ్తుంది? సో తన ఫ్యామిలీనే సపోర్ట్ లేదు తనకు. ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు ఏపీలో మనం? నేను ఏమనుకుంటున్నా అంటే హైదరాబాద్లో తను ఐటీ అనేది ఫస్ట్ టైం తనే ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ అతి ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ హైదరాబాద్ కంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గెలిస్తే. అలాగే జగన్ గారు ఏ మీటింగ్ పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గురించి వెన్నుపోటు అంటాడు, అలాగే పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళు అంటారు. దాని గురించి ఏం చెప్తారు సార్? అది ఇదే పర్సనల్ లైఫ్ సార్. మనం ఫస్ట్ ఆలోచిస్తే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. బట్ సొసైటీకి వస్తే వాళ్ళు ఎంత డెవలప్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మనకు ముఖ్యం సార్. కానీ జగన్ గారు ఏ మీటింగ్లో చూస్తే అదే హైలైట్ చేస్తారు. అతనికి వేరే ఆప్షన్ లేదు కదా. పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా నిజాయితీతో ఉంటాడు. పవన్ కళ్యాణ్కి అక్రమాలు చేయడం కానీ, ఆడలను వేధించిన వారిని కానీ క్షమించాడు జగన్మోహన్ రెడ్డి లెక్క. సో అందుకోసం తనను వ్యక్తిగతంగా తనను మానసికంగా వేధించాలనే ఒక ఉద్దేశంతోనే తనని ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు తప్ప వేరే టాపిక్ అనేది ఉండదు. అలాగే 1 wordలో ఏపీకి 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? సార్ ఐ థింక్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.